వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ప్రస్తుతం మనమైతే హైదరాబాద్ లాల్ దర్వాజా నల్లపోషమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. సో ఉన్న పలంగా అమ్మవారి పాదం ఏదైతే ఉంటుందో అమ్మవారి పాదం ఇప్పుడు అమ్మవారి ముందు పసుపు ఉంటుంది కదా, ఆ పసుపులో అమ్మవారి పాదం కనిపిస్తుందని చెప్పేసి అక్కడ పాదం గుర్తు కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు చాలా వైరల్ అయితే అవుతుంది. ఇంతకు అసలు ఆ పాదం గుర్తు ఎక్కడి నుండి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఇన్ని సీసీ కెమెరాలు ఉండగా కూడా సో అమ్మవారు పాదం మరి ఎలా ఆ గుర్తు అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది అయితే ఒకసారి అక్కడ మన కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు, ఆ కమిటీ మెంబర్స్తో అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో చలో. ప్రస్తుతం ఈ టెంపుల్ చైర్మన్ గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు చాలా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది అమ్మవారి పాదం ఇక్కడ ఏర్పడుతుందని చెప్పేసి. అసలు ఇది ఎలా జరిగింది, ఆ గుర్తు ఎలా వచ్చింది, ఇన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సో ఎవరైనా వచ్చారా ఏంటి, దీనికి రీజన్ ఏంటి అంటే చాలా మంది చాలా డౌట్లు పడుతున్నారు. ఈ డౌట్లన్నిటికీ ఒకసారి క్లారిఫై చేయండి. భక్తులు ఎవరైనా, అమ్మవారిని నమ్ముకునే భక్తులు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఇది మొన్న రాత్రి 11:33 ఈ దేవాలయంలో అయ్యప్ప స్వాములు ఉంటారు, సన్నిధానం ఉన్నది. వాళ్ళు పూజకు పోయేసి వచ్చినాక దేవాలయం లోపలికి వచ్చేటప్పుడు బెల్ కొట్టి రావాలి, దర్వాజా తలుపు కొట్టి రావాలి. కానీ వాళ్ళు అలాగే వచ్చేసారు. రాగానే ఒక శక్తి, ఒక పవర్, ఒక పాజిటివ్ పవర్ అనేది ఆ ఎదురు పడగానే బయటికి ఉరికి రావడం జరిగింది. ఒక 10 నిమిషాలు అయినాక ఈ గుడిలో సన్నిధానంలో ఉన్నటువంటి స్వామి గురుస్వామి వారు లోపలికి వచ్చి చూస్తే అమ్మవారి బండారి కింద ఉన్నది. అమ్మవారి బండారి కింద ఉన్నది. ఆ బండారులో పాదం పెట్టి ఉన్నది. ఆ బండారులో అమ్మవారు పాదం పెట్టి ఉన్నది. ఆ గురుస్వామి చూసి వెంటనే ఫోటో దించి నాకు పంపించిండు. నేను మధ్యరాత్రి అవుతుంది, ఉదయం చూద్దాంలే అని చెప్పేసి ఉదయం వచ్చి ఏమైంది అనేది తెలుసుకున్నాక ఆ ఫోటో దించి ఆ ఫోటో తీసుకొని నేను ఇక్కడనే ఉన్నటువంటి మా బస్తీ పాత బస్తీలో ముఖ్యమైనటువంటి 28 అమ్మవారు దేవాలయాలు, ప్రముఖమైనటువంటి దేవాలయాలు. ఈ దేవాలయాలలో బలిగంప కానీ, రంగ కార్యక్రమం కానీ సుశీలమ్మ వారి గారి చేతుల మీదుగా జరుగుతుంది. తరతరాలుగా వారి కుటుంబ సభ్యులే నిర్వహిస్తారు. భవిష్యవాణి గిట వారే చెప్తారు. వారిని సంప్రదించడం జరిగింది. ఈ ఫోటో చూపించగానే వారి వెంటనే ఇది అమ్మవారి పాదము, అమ్మవారి పాదం కుడి పాదం పెట్టింది అని చెప్పడం జరిగింది. వారు నేను దేవాలయానికి వస్తా అంటే వెంటనే వారిని కూడా దేవాలయానికి ఆహ్వానించినాం. వారు దేవాలయంకి వచ్చినాక వారి పైకి అమ్మవారు రావడము, అమ్మవారే ఈ ప్రాంతానికి ఆపద వచ్చింది, అందుకొరకు ఒక పాదం ఇక్కడ పెట్టినా ఇంకో పాదం మీద పెట్టినా అన్నది. అమ్మవారి పాదం ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలియదు. మేము ఇంకొక పాదం గురించి అడగలేము. ఎందుకమ్మా ఈ పాదం ఈడ పెట్టి బయటికి పోయినావు అంటే ఆపద వచ్చింది పోయినాము అని చెప్పింది. ఆ ఆపదని తప్పించి మళ్ళీ వచ్చినాను. ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కడైతే నేను పాదం పెట్టినా ఆ పాదంలో ఇక్కడ ప్రతిష్ఠించండి, భక్తులకందరికీ అందే విధంగా వాళ్ళు దర్శించుకునే విధంగా చేయండి అని చెప్పి. ఇదంతా ఇప్పుడు ఒకరికి అమ్మవారు రావడం జరిగింది. సో వచ్చినప్పుడు ఇదంతా చెప్పడం జరిగిందా? ఒకరు కాదు, సుశీలమ్మ గారు అంటే పాత బస్తీ బోనాల ఉత్సవాలలో ముఖ్యులు. ప్రతి దేవాలయంలో బలిగంప కార్యక్రమము, బోనాల ఉత్సవాలు, రంగ కార్యక్రమము, భవిష్యవాణి చెప్పేది సుశీలమ్మ గారు. వారి వాక్యాన్ని పాత బస్తీ ప్రజలు ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా నమ్ముతుంది. వారు తెలంగాణలో అనేకమైన దేవాలయాలలో రంగ కార్యక్రమం నిర్వహించారు, భవిష్యవాణి చెప్పారు. వారు చెప్పినటువంటి చూచా తప్పకుండా జరుగుతాయి. వాటిని మేము నమ్మినము, వారి వాక్యాన్ని మేము నమ్మి ఆచరించి ఈరోజు మేము ఆ పాదాన్ని మేము పూజించుకుంటున్నాం. బస్తీ వాళ్ళందరూ వాళ్ళకు తోచినంత పూజ వాళ్ళు చేసుకుంటున్నారు. అందరూ తలా ఇంత వెండి ఇచ్చి వెండి పాదాలు చేయించినము. 2 రోజుల పాటు ఇప్పుడు పూజలు జరుగుతాయి.
2 రోజుల అనంతరము ఆదివారం రోజు అక్కడ ఎక్కడైతే పాదం పెట్టిందో అక్కడ పాదాన్ని ప్రతిష్ఠించుకుంటాము. భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ప్రతిష్ఠించుకుంటాం. అమ్మవారు ఇంకొక ముచ్చట చెప్పింది, ముక్కుపూడుగా పెట్టి శుక్రవారం మంగళవారం అభిషేకం చెయ్యాలని. తప్పకుండా మేము ముక్కుపుడక లేకుండా అభిషేకం చేసేవాళ్ళము, కేవలం శుక్రవారం చేసేవాళ్ళం. ఇక నుండి ఈ రోజు నుండే అమ్మవారికి ముక్కుపుడక పెట్టి శుక్రవారము మంగళవారము ఇక నుండి అభిషేకం జరుగుతుంది. అమ్మవారి పుట్టినటువంటి మూలా నక్షత్రం రోజు అమ్మవారికి అభిషేకము అన్నప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు చాలా మంది ఈ గుర్తును చూసి ఎక్కడెక్కడి నుండో తరలి వస్తున్నారు, చాలా మంది ఇంకా రావాలనుకుంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఏ సమయంలో రావాలని, ఏ రోజు రావాలని మీరు అంటే వాళ్ళకి ఎలాంటి సజెషన్ మీరు ఇస్తారు? ఇది గుర్తు కాదు, అమ్మవారి పాదము. అమ్మవారిని నమ్ముకునే వాళ్ళు, అమ్మని తలుచుకునే వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చినా ఎప్పుడు వచ్చినా వాళ్ళకు అన్ని విధాలుగా దేవాలయ కమిటీ సహకరిస్తుంది. దర్శనం కలిగే విధంగా మేము సహకరిస్తాం, అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తాము. అందరికీ అమ్మవారే పిలిపించుకుంటుంది. ఎవరి మనసులో అమ్మవారి ఎవరికి దర్శనం ఇవ్వాలనుకుంటుంది వాళ్ళని పిలిపించుకుంటుంది. నిన్న నల్గొండ నుంచి వచ్చారు, బిహెచ్ఎల్ నుంచి వచ్చారు. గత బోనాల ఉత్సవాలలో బిహెచ్ఎల్లో తూడి సుభాష్, తూడి ప్రవీణ్, సుప్రజ గ్రూప్స్ అధినేతకు కలలో వచ్చి అమ్మవారు బంగారు చీరే, బంగారు కవచం కావాలంటే వారు సమర్పించడం జరిగింది. బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగింది. అదే ఇప్పుడు అమ్మవారు చెప్పారు, బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగినాయి, దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగినాయి. ఒక చిన్న పిల్లగా అందంగా మంచిగా పూజలు చేసిర్రు, మంచిగా అలంకరించారు. బస్సుల వాళ్ళు అందరూ బాగా పూజలు చేసిర్రు అని చెప్పారు. అమ్మవారే చెప్పింది, ఇప్పుడు మేము మా వంతు ప్రయత్నము మేము మంచిగా చెయ్యాలి, అమ్మవారికి సేవలో ఉండి మేము చేసినాం. మిగతాది ఆమె భారము, ఆమెనే మమ్మల్ని చల్లంగా చూస్తుంది. అమ్మని ప్రతిరోజు ఎవరైతే కోల్చుకుంటారో అమ్మని దర్శించుకునే వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. రాత్రి అమ్మవారు వచ్చిన రాత్రి ఎన్నడూ ఏడవాడు ఈ అబ్బాయి, ఎప్పుడు లేచి నిద్రలకెళ్ళి ఏడవాడు. ఆ రోజు అమ్మ 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 అనుకుంటా ఒక 15-20 నిమిషాలు బడే సతాయించాడు. ఏమైందబ్బా, ఏమైంది, ఏంది, వీడు ఎప్పుడు ఏం చేయడు, నిద్ర పండుకుంటే వాళ్ళు లేవడు, పండుకుంటే పొద్దున్నే లేస్తాడు. వాడు లేచి ఫ్రెష్ అయ్యి స్కూల్కి పోయేది. ఆ రోజు మాత్రం మమ్మల్ని పరేషాన్ చేసేసాడు. అరే ఏంది ఇది, ఇట్లా చేసిండు తెల్లారు చూసినాక ఇట్లా అయితే అమ్మవారు మళ్ళీ అలా చిన్నపిల్లలకు కనిపిస్తుందో, చిన్నపిల్లలకు కొంచెం దేవుళ్ళు కూడా కనిపిస్తుందని మనం విన్నాము. అదే విని మేము కూడా అదే అనుకున్నాం. అరే అమ్మవారు ఇక్కడ స్వయంగా అంటే ఇవి అమ్మవారిమే ఇప్పుడు కాదు, పూర్వం నుంచి ఉంది. ఇక్కడ రజాకార్ల జమానా నుంచి పాత అమ్మవారు చాలా ఫేమస్. నల్లపోచమ్మ దేవాలయం అంటే లాల్ దర్వాజాలో ఈ మేకల్ బండల చాలా ఫేమస్. అక్కడ ఎట్లనైతే లాల్ దర్వాజాలో మాకలమ్మ ఫేమస్, ఇక్కడ ఈమె కూడా అంతే ఫేమస్, అంతకంటే ఎక్కువ. చాలా ఇక్కడ బ్రహ్మాండంగా పూజలు. ఇప్పుడు పోయిన సంవత్సరం చూశారు, అమ్మవారు అందరితో చేపించుకుంటుంది. ఎవరిని హాని కలిగేది, ఎవరికి బస్తీ వాసులకు కానీ ఇక్కడ ఉన్న జనాలకు కానీ ఎవరికి కానీ ఒక హాని జరగదు. ఒకటి ఎవరికి ఏది ఏ విషయంలో ఎప్పుడు పొరపాటు చేయలేదు. మంచి పూజలు నడుస్తున్నాయి. ఆమె శక్తిశాలుగా ఆమె వచ్చింది స్వయంగా, ఆమె రూపం సీసీ కెమెరాలలో కూడా చూసిరు, ఏం కనిపించలే. వాళ్ళ అమ్మవారిని ఇక ఆడ పెట్టింది పాదం బంగారు పాదమే, అందుకే బంగారు పాదం పెట్టమన్నారు. బంగారు పాదం రకంగా కమిటీ వాళ్ళు నిర్వహిస్తారని చెప్పారు, మాట ఇచ్చారు. ఆ ప్రకారంగా అందరికీ దర్శనం జరుగుతుంది. అమ్మవారు ఏం అడుగుతున్నారు అంటే ఇంకా పాదంతో పాటు ఇంకేమైనా అడుగుతున్నారా? ఇంకా పాదంతో పాటు ఏం అడుగుతలేరు. ఆమె నేను ఎక్కడికి పోలే, ఇన్నే ఉన్నా కాబట్టి ఇది అందరికీ వచ్చిన భక్తులందరికీ దర్శనం కావాలని ఆమె భావం. సో మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారిని దర్శనం చేసుకోవడం కానివ్వండి? బాగుంది, అంత బాగుంది. పాదం గురించి ఏం చెప్తారు మీరు? పాదం దేవుడే పెట్టిండరా. అమ్మవారు కూడా రావడం జరిగింది కదా, ఏమని మాట్లాడుతున్నారు? అమ్మవారు ఏమని చెప్తున్నారు? మంచిగా ఉంది, మంచిగా పాదం పెట్టింది, మంచిగా అవుతారు అందరికీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఉత్సవాలు కూడా చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఆ సంబరాలు అవన్నీ? మంచిగా ఉంది అంబరం. ఉన్న పలంగానే అమ్మవారి పాదం గుర్తు ఇక్కడ వచ్చిందని చెప్పేసి చాలా మంది అంటే ఇంకా వేరేలా కూడా మాట్లాడుతున్నారు. అది అసలు ఇది ఎలా వచ్చింది, నిజాలు ఏంటి అసలు? నిజాలు శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి దేవాలయం, మేకల్బండ, లాల్ దర్వాజా, హైదరాబాద్.
మనము మంగళవారం రోజు రాత్రి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయము జరిగింది. ఎలా జరిగింది అంటే అందరూ అనుకోవచ్చు ఏదో చిన్నపిల్ల వచ్చింది, పసుపు వేసింది, తొక్కి వెళ్ళింది అని అనుకోవచ్చు. కానీ దానికి ఒక ఆధారం ఉంది. ఆధారం ఏంటి అంటే మనకి దేవాలయము బంద్ చేసి, స్వాములు బంద్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎవ్వరూ వచ్చేటువంటి అవకాశమే లేదు. మందిరంలో వచ్చేటువంటి అవకాశం లేదు. మందిరానికి తాళం వేసుకొని వెళ్ళేటప్పుడు అంత శుభ్రంగా ఉన్నటువంటి గుడి స్వాములు వచ్చేసరికి, అయ్యప్ప స్వాములు వచ్చేసరికి పసుపుతో అమ్మవారి ముద్ర ప్రత్యక్షమై ఉంది. వాళ్ళే స్వాములు, అయ్యప్ప స్వాములే భయాందోళనకు గురయ్యి చైర్మన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఇట్లా జరిగింది, మేము దేవాలయం బంద్ చేసి వెళ్ళాము, బంద్ చేసి వెళ్ళేటప్పుడు ఏమి లేదు, వచ్చేసరికి ఇలా అమ్మవారి యొక్క పాద దర్శనము ఉంది అని చెప్పడం జరిగింది. అంటే మరి అమ్మవారి ఉంటే 2 పాదాలు ఉండాలి కదా, మరి ఒక్క పాదమే ఉంది కదా అని చెప్పేసి ఇలా కూడా డౌట్ పడుతున్నారు. భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మనే చెప్పింది, దుష్ట సంహారణ శిక్ష రక్షణ గురించి నేను ఒక పాదం ఇక్కడ పెట్టాను, ఒక పాదం బయట పెట్టాను, నేను ఒక ఆపద ఉంది, ఆపద గురించి తొలగించడానికే అక్కడికి వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మనే చెప్పడం జరిగింది. ఈ ఒక పాదం పెట్టినా అమ్మవారి యొక్క పాదం, ఒక్క పాదం పెట్టినా 2 పాదాలు పెట్టినా పవిత్రమైనటువంటి పాదం కాబట్టి మనము 2 పాదాలు పెట్టి ప్రతిష్టా కార్యక్రమం అనేది చేస్తున్నాము. ఈ యొక్క ఆదివారం ఆ ప్రతిష్టా కార్యక్రమం అనేది ఉంటుంది. మళ్ళీ ఇంకా అమ్మవారు ఏమైనా అడుగుతున్నారా అంటే మాకు ఇది చేయించాలి, అది చేయించాలని అలా ఏమైనా? అమ్మవారి కోరిక ఏమీ లేదు. భక్తుల సందర్శనార్థమై నా యొక్క పాదం నేను మోపాను, అందరూ కూడా నా పాద దర్శనము ఎల్లప్పుడూ గుడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పాద దర్శనం చేసుకోవాలి అని చెప్పి ఆ పాదం అక్కడ పెట్టినా అని అమ్మ భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. కాబట్టి మేము కూడా ఆ యొక్క పాదం అందరూ కూడా దర్శనం చేసుకోవాలని చెప్పి ఆదివారం రోజున అది ప్రతిష్టా కార్యక్రమం పెట్టుకున్నాము. అందరూ సకాలంలో భక్తులందరూ కూడా విచ్చేసి తమ యొంతుగా వెండి, బంగారము, పంచలోహాలు వేసి ఆ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మళ్ళీ అక్కడ ఏమైనా చేయిస్తారా అంటే వెండిది కానివ్వండి, అదే విధంగా లేదంటే గోల్డ్? అక్కడ ఒక పీఠంలాగా ఏర్పాటు చేసి వెండిది ప్రతిమ పెట్టి అందరు భక్తుల సందర్శనార్థమై ఆ యొక్క వెండి పాదం అనేది పెట్టడం జరుగుతుంది అక్కడ. ఇది ఎప్పటి నుండి ఈ గుడి అనేది ఉంది ఇక్కడ? దేవాలయం 30 సంవత్సరాల చరిత్ర గల దేవాలయము. కానీ డెవలప్మెంట్ మాత్రం ఈ యొక్క 3 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సింహవాహిని అమ్మవారితో సహా ఈ యొక్క మందిరం కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమాత్రే నమః. సమ్మ కనకదుర్గమ్మ కాళికాంబ చండిని ముండిని చాముండిని కాపాలిని కాలనేత్రి త్రినేత్రి త్రికాల భైరవశ్చ కాల భైరవి గదరాయం అలంపురి జోగులాంబ కొల్లాపురి శ్రీ మహాలక్ష్మి 10,000 శరణాయం నా శ్రీశైల పరమరాంబ నా మార్తలు గదనే తమ్ముడా కోర మీసాల కోరెల్లిరడా వైలేన మల్లు సిరిశైల పర్వతాల మల్లన్నాయి నా తమ్ముడా మల్లా మహారాష్ట్రల మైలాపుర మల్లు కండోబగరా మైలార మల్లు జేజూరి మల్లన్నాయి నీది పుట్టడ బండారు మొక్కకు పోయి తెచ్చిన వర తుర్కపట్నంలో నువ్వు 24 ఏళ్ళు బాధలు పట్టవు తమ్ముడా. నీ బండార పట్టుకున్నా ఇక జల్లుకున్న పాదం పెట్టుకున్న తమ్మి నీ బండారుకు 100 నాలుగు కదరా. కూరమి సాలవాడ కూరెల్లి రేడు వైలేని మల్లు సిరిశైల పురతాల మల్లన్నాయి నా తమ్ముడా 10,000 నీకు. ఈ బంగారు పాదం పెట్టినావు అలా ఎందుకు పెట్టినావు? 10,000 శరణమ్మ 10,000 నైనా 10,000 శరణు. ఆత్రతం ఉన్నదిరా నేను ఎందుకు వచ్చినని నా తల్లిదండ్రులను కూడా చదవనిస్తలేరే నన్ను. నా మేన బావలు 7 కొండలు వెంకటేశ్వరుడు యాదాద్రి నరసింహ నా బావలకు 10,000 శరణు. సూర్యాది చంద్రాదిగిరుడు సూర్యనారాయణుడు 96 కోట్ల దేవుడు 76 కోట్ల దేవగణాదులు 36 కోట్ల మునులు 7 ఋషులు 9 సిద్ధులు కిన్నెరులు కింద పురుషులు కింద తిరిగేటి చీమలు మీద తిరిగేటి పక్షులు జీవరాశులు వృక్ష జాతులు కలియాప వృక్షంబు నా రాగి వృక్షంబు నా మర్రి ఊడలు నా అమ్మగారిల్లు తలుసుకుంటా పోతే 100 రోజులైనా సరిపోదురా నా తానంత తాన బలగంబు. యమలోకపురుడు యమధర్మరాజు స్వర్గాధిపురుడు దేవదేవేంద్రుడు అన్నవరం సత్యనారాయణ శ్రీడు సాయినాథుడు మంత్రాలంబు శ్రీరాఘవేంద్రుడు గానకాపురం దత్తాత్రేయుడు 10,000 శరణు.
గట్టు రామలింగడెముల ఆడరాజన్న కాశీ విశ్వేశ్వరుడు కాశీ విశాలాక్షి కాశీ వన్న పూర్ణేశ్వరి కాశీ గవలేశ్వరి మాత ముత్యాలమ్మ పోషమ్మ మైసమ్మ కనక దుర్గమ్మ లాల్ దర్వాజన సింహవాయిని అక్క మాంకాలమ్మ నాలాల్ దర్వాజ సింహవాయిని చార్మినార్ భాగ్యలక్ష్మి గోలకొండ జగదాంబ మాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి పాద పాదాన 10,000 ఇస్తారును కదరా. నేను ఎందులో పుట్టినా నల్ల ఓషమ్మ అవతారముల ఇళ్ళ పుట్టినరా నేను. ఎక్కడ పుట్టినా కాష్టాల గడ్డరా నాది, కరవదారి పుల్లరా నాది. నా అమ్మ 10,000 శరణం చెయ్యని తప్పుకు నా తండ్రి చెంప దెబ్బ కొడితే కడుపు లోపల 9 మాసాలు నేనున్నా. అమ్మ గర్భము లోపల కడుపు లోపల ఒక పసికంతుందని కూడా చూడకుండా లేని మచ్చ నా తల్లి పార్వతీదేవికి తండ్రి శంకరుడు పెట్టి ఏడాడ తిరిగినవో ఎక్కడెక్కడ తిరిగినవో ఈ గర్భానికి నాకు సంబంధం లేదని నా తల్లిని చెంప దెబ్బ మీద కొడితే నా తల్లి మూర్సరిల్లిపోతే నా తల్లి చచ్చిపోయిందని అగ్ని గుండంలో పెట్టిండ్రా తండ్రి. చింతగింజంత చీరగాలదురా అగ్నిదేవా, రాగాకంత రైకగాలదు మా అమ్మది అని బెదురు పెట్టిన కడుపు లోపల నల్లబోషమ్మ అవతారముల నేను రేణుకాదేవినై అక్కనై వచ్చిన గాని నల్లబోషమ్మ మాటల్లో చెప్తున్న ఇనురా. నేను జగదాంబ లోకమాత పరమేశ్వరిని సాక్షాత్తు శంకరుణ్ణి కూడా నేను ఓర్వంజాలని. ఎందుకంటే నన్ను కర్ర కుక్క అవతారం అని పోల్చి మా యొక్క ఇంటి ఇల్లాలైన పార్వతీదేవి కడుపులో పుట్టిన ఈ కర్ర కుక్క లెక్కున్నది నల్లబోసి నా బిడ్డ కాదు, ఎర్రగా ముద్దుగుండాలి నా బిడ్డ అని నన్ను చిత్త వేదన పెట్టి నన్ను చంపి బొందబెట్టిండ్రా నా తండ్రి శంకరుడు. ముక్కుల గండవార ఈపుల రాసపుండు పుట్టించి భూమి మీద నా తండ్రి ఒరగకుండా చేసినరా నేను. ఒక క్షణం ఆయనకు చేయను పట్టకుండా చేసినరా నేను. నా కండ్లిస్తే కలియుగంలో నా మానవులు పుట్టేది ఉన్నది, నీకు 1000 కండ్ల కడవ తీస్తారు, బంగారు కండ్లు ఎండి కండ్లు పెడతారు. నా బిడ్డ నల్లపోషమ్మా, నీతోని నేను గొరగాలేని బిడ్డ. ఇంతమంది బిడ్డల్ని కన్నా, ఇంతమంది కొడుకుల్ని కన్నా, 101 మంది బిడ్డల్ని కన్నా, 125 మంది కొడుకుల్ని కన్నా నన్ను ఎవ్వరు ఇంతగానం బాధ పెట్టలేరు బిడ్డ. జగన్మాత నువ్వు నన్ను గాల్చుక తింటున్నావంటే మరి నా తండ్రి నన్ను గాల్చుక తినలేదా? అందుకే ఉగ్రం వచ్చి నా తండ్రిని గన్ని బాధలు పెట్టినరా నేను. అర్థమైందా బిడ్డ? నల్లబోష అంటే తక్కువది కాదురా. పాదాన 10,000 శరణము నా కీర్తి పెంచుకునే తందుకు, ప్రజలోకముల్లా ఒక భక్తిని మేలుకొల్పేతందుకు, నా పాదము ధర్మపాదమయ్యే తందుకు. ధర్మదేవత 4 పాదాల మీద నడిచే దేవత ఇప్పుడు ఏ కాలు మీద నడుస్తుంది బిడ్డ? ఒక కాలు మీద కుంటిగా నడుస్తుందిరా ధర్మదేవత. న్యాయం అంటుండ్రు, అందరూ అన్యాయమే చేస్తుండ్రు. ఎవరు న్యాయ పీరుతావు ఈ భూమి మీద ఉన్నారు? నా ఆడబాలని ఎందుకురా ఇంత నా ఆడితానని అందుకు ఇంత చులకనైపోయింది ఈ మొగజాతికి. అలనాడు తండ్రి శంకరుని కాడికెళ్ళి ఇప్పటిదాకా కూడా శ్రీ జాతిని ఎందుకురా బతకనిస్తలేరు? ఆనాడు నా తల్లి పార్వతీదేవిని అవమానించినాడు మా అమ్మ పార్వతీదేవి అన్నది, మొగోని కాల కింద చెప్పులాగా ఈ ఆడదాన్ని జన్మ, ఎందుకురా ఇట్లా చేస్తున్నావు తండ్రి? ఈ భూమి మీద 3 రోజుల పిల్లను, 3 నెలల పిల్లను, 3 ఏండ్ల పిల్లను, 10 ఏండ్ల పిల్లను కూడా వదలకుండా నన్ను అత్యాచారం చేసి మానభంగం చేసి నన్ను భంగం వాటిల్లేటట్టు చేస్తుండ్రు కదరా. ఎవరికి చెప్పుకోవాలరా నా స్త్రీ జాతిది బాధ? పురుష జాతి బాధలు ఏమున్నాయని చెప్పుకుంటారు మీరు, మమ్మల్ని బతకనిస్తలేరు కదరా ఈ సమాజం. అందుకే జగదాంబనే లోకమాతనే పరమేశ్వరుడే అఖిలాండ జ్యోతి బ్రహ్మాండ కోటి బ్రహ్మాండ నాయనే, ఏ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను నేను గన్నను, ఏ లక్ష్మీ సరస్వతి మాతలను పార్వతీదేవి శక్తులను నేను త్రిమూర్తి శక్తిని నేను గన్నను, 3 అమలగన్న మూల పూటంబ 3 అయ్యలను గన్న ఆది శక్తిని నేను దుష్ట సంహారం చెయ్య శిష్ట రక్షణ చెయ్య బయలుదేరిన నా గర్భగుళ్ళకెళ్ళి పోవద్దంటవా? శిష్ట రక్షణ చెయ్యొద్దా? ఈ గుడి పోతే ఎక్కడ పోతావు తల్లి? ఎక్కడ పోయినావు? ఇక్కడ నువ్వు కుడి పాదం పెట్టి నా పాదం పడ్డంత మరుక్షణమే నేను వెళ్ళిపోయినట్టు అని అనుకుంటున్నావా? అంటే అందరు దేవతలు దర్వాజాలు పెట్టి తాళాలు వేస్తే లోపలనే ఉంటారు, విగ్రహం ఒకటి వెళ్ళిపోతేనే పోయినట్టు అమ్మ ఎక్కడ తిరగది, ఆమె కాలు చేతులు ఇవ్వయి, ఆమె ఎడ్డిదై గుడ్డిదై ఆడ కూర్చుంటది అనుకుంటున్నావా లోపల? నేను 24 గంటలు లోక సంచారిని, ఆదిశక్తిని, పరంజ్యోతిని. అంటే ఈ దేవాలయం మీరందరూ అదృష్టం చేసుకురనుకోవాలిరా. మీరందరూ నాకేమన్నా తప్పులు చేసిర్రా నేను వెళ్ళిపోవడానికి?
నా గుళ్ళ ఏమన్నా పాపాలు చేసిర్రా? నా గుళ్ళ శ్రీ మహావిష్ణు అవతారం ఎత్తిన వారాహి అవతారం ఉన్న పందిని కోసిండ్రా? నాకు చేయరాని పని ఏమన్నా నచ్చని పని చేసిరని నేను వెళ్ళిపోవాలనా? నాకు బంగారు పట్టు చీరలు ఇచ్చిర్రా? నేను కట్టుకునే అంత సొమ్ములు ఇచ్చిండ్రు, పెట్టుకునే సొమ్ములు ఇచ్చిర్రా, కట్టుకునే చీరలు ఇచ్చిర్రా? నాకు నా ముత్తైదలందరూ ఇక్కడ ఉన్న నా ముద్దు బిడ్డలందరూ మంచి పూజలు చేసిర్రా? నా నవరాత్రుల ఘనంగా చేసిర్రా? నాకు అంటే మీ తప్పులు ఉన్నాయి, అందుకే అమ్మ వెళ్ళిపోయింది అంటున్నారు బిడ్డ. ఏ తల్లి, భక్తులంతా ఆందోళన చెందుతుర్రు. నీ అడుగు, నీ పాదము దర్వాజా వైపు ఉన్నది, ఎక్కడ పోయేసి వచ్చిందమ్మా అనేది భక్తుల ఆలోచనలు. దాని గురించి మీకు తెలవక బాధపడుతుండ్రు తప్ప. సరే, నష్టం కావాలంటే ఒక క్షణం కాదు, సముద్రము మీకు ఎన్నో మైళ్ళు దూరం ఉన్నది. కానీ నేను తలుసుకుంటే ఆ సముద్రం ఇడదాకా రాదా? మూసినది మిమ్మల్ని ముంచెయ్యదా? మరి నేను ఒకవేళ అట్లా చేసేదాన్ని అయితే మరి ఇప్పటికి కూడా నేను వెళ్ళిపోయిన మరుక్షణం ఒకటో రెండో మూడో నరపీనుగలు వెళ్ళేది కదరా బిడ్డ. ఏ ఆపద నుంచి కాపాడేందుకు పోయినావని చెప్పి చెప్పిన కదా బిడ్డ. దుష్ట సంహరణ శిష్ట రక్షణ జగన్మాత నా అక్కజల మందిరాలు గుండెల మీద పాదాలు పెట్టి దొక్కుతున్నారా? నేను అందరికంటే చిన్నది అని మీ అందరికి తెలుసు. నల్లబోషమ్మ ఎవరు అంటే అందరు అక్కజల చిన్నది అని. నీవు చరిత్ర తెలుసుకో బిడ్డ. నేను చిన్నదాన్ని కాదు, పార్వదేవి తొలుసూరు బిడ్డనరా నేను. ఏ అక్కజెల్లెళ్ళు ఏ అన్నదమ్ముళ్ళు పుట్టక ముందు పుట్టిన ఆదిశక్తిని నేను. నన్ను ఒక్కదాన్ని మాత్రమే పార్వదేవి నవ మాసాలు మోసిగన్నది. చరిత్ర తెలుసుకో నువ్వు. కాళికాదేవిని భద్రకాళిని బరుగుద్దల మాంకాలమని బట్టపోగైన ఉండేదాన్ని కాదు నేను. అసవంటి దుష్ట సంహరణ శిష్ట రక్షణ చేసేదానను నేను. ఊరు మీద తిరిగే ఊరబోసమ్మను, పొలిమేర కాదు ఆసేదాన్ని పోలేరమ్మను. ఊరు మీద తిరిగే తల్లి నోరు మూసుకొని కాలు చేతులు కట్టేసుకొని గుళ్ళో కూర్చో అంటవా? కూసుంటా నేను. కానీ బస్తీ వాడకేదైనా ఆపదొస్తా కూడా నేను కాపాడా. మరి నేను అడుగు పడ్డంత మరుక్షణమే మీరు ఎందుకు భయం ఆందోళన చెందుతారు? ఏం లేదు తల్లి, మేము ఏ విధంగా మీరు 2 రోజుల కిందట చెప్పినట్టుగా మేము ఈడ పాదాలు ప్రతిష్ఠించనికే వెండిలో పాదాలు గిట చేయించినాము. ఇంటింటికి పూజలు చేసి నాకు ఎండి పాదం నాకు అవసరం లేదు బిడ్డ. ఆ ఎండిల్లో ఇంటింటికి గాని స్తోమత ఉన్న వాళ్ళు రవ్వ గింజంత బంగారము పంచలోగాలు కలిపి, నిజమైన బంగారం, నిజమైన ఎండి, నిజమైన పంచలోగాలు కలిపి నా పాదం మీద సూర్యుడు చంద్రుడు నారాయణులు ఉండాలి. మీరు ఏవి పడితే ఆ పాదం మీద మీరు దిద్దుకుంటే నేను ఒప్ప. శంఖ చక్రాలు కావాలా, గద అస్తములు కావాలా, సూర్యచంద్ర నారాయణులు నా పాదాల మీద ఉండేదాగా అలంకరణం చేసి ఆ పాదముల ఇన్నిగనం వచ్చేటట్లుగా చేసి ఆడ పెడితే ఆ పాదముతోనే సమస్త లోకాలను ఏలుకుంటారా వారి. ఏ అమ్మవారు గర్భగుళ్ళకెళ్ళకపోతే లోకం మీద నా స్త్రీ జాతికి చెందుతున్న అన్యాయంకి నేను ఎక్కడ పోరాడుతూ బిడ్డ? నేను ఎక్కడ పోవాలి? ఏ గర్భగుళ్ళల్లో అమ్మవారు బయటికి వెళ్ళకుర్రి, గుళ్ళలని మీరు ఉండాలి. మీకు అష్టదిగ్బంధనమైన యంత్రాలు పెట్టించినామమ్మా. అష్టదిగ్బంధనమైన యంత్రాలు తెంపుకొని ఎట్లా పోయినామంటే, మీరు పెట్టిన యంత్రాలు నా ముంగలెంత, మీరు వెలిసిన మంత్రగాన్లు పూజారులు పీఠాధిపతులు నా ముందెంతరా వారి. నేను సృష్టించిన ఈ మానవాళిలో మీరు గొప్పవారు ఉండొచ్చు, కానీ నేనే మీకంటే గొప్ప సర్వాంతర్యామి జగదామ్మను ఇట్లా అనుకోవచ్చుగా. సాక్షాత్తు జగన్మాతమ్మ పాదమే దర్శనమిస్తున్నది. మనం ఎంత పుణ్యతులమైనమని అనుకోవచ్చుగాలా. అట్లా రాదా మీకు ఎప్పుడు? పూజలన్నీ మంచిగా సక్రమంగా జరుగుతున్నాయి అమ్మా, నువ్వు సంతోషమా? అట్లనే అనుకున్నామమ్మా. ఇప్పుడు పూజలన్నీ కూడా మంచి సక్రమంగా జరుగుతున్నాయా? అంతా నువ్వు సంతోషమేనా? చెందుతున్నాయా అని అడిగితే చెందుతున్నాయి కాబట్టి నా బంగారు పాదం మీకు దర్శనం ఇచ్చిందేమో బిడ్డ. అర్థమైందా? ఎప్పుడు నా పాదం ఏడ కనబడితే అమ్మ వెళ్ళిపోయింది గుడి నచ్చకని అనుకుంటారు. ఒక్కటి చెప్పాలనా, నా గుమ్మం బయట నేను మొత్తం ద్వారం బయటను ఈ బస్తీవాడలో ఇచ్చిపెట్టి ఇంక ఏ తొవ్వంటి పోతుంటే నా పాదం కనబడ్డదనుకో, అప్పుడు ఏమనుకోండి, అమ్మ మొత్తమే దేవాలయం ఇచ్చిపెట్టిపోయింది, మనం ఈ గుళ్ళకు చుట్టి రాతి బొమ్మకే మనం పూజ చేస్తున్నాము, అమ్మ లేదు ఈడ, అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయింది అని అనుకోండి.
కానీ నా గర్భాలయముల నా గర్భగుడిలో తొక్కుడు లేని స్థలముల నా తమ్ముని పక్కకే నేను పాదం వేసుకొని కూస్తుంటే అభయస్థదారిని నేను బంగారు పాదం నా పాదము చూసేటందుకు నన్ను మొత్తము చూస్తానే అనుకుంటుండ్రా, కలలో మీద కూడా అనుకోకురు బిడ్డ. ఏ దేవతల్ని మీరు కోటి కోటి జన్మలు ఎత్తిన దేవతల దర్శనం జరగదురా వారి, ఎందుకంటే మీరు పుణ్యాత్ములు గారు. ఈ నరమానవులందరూ పాపాత్ములే. మా పూజలు పునస్కారాలు చేసి మీ పూర్వజన్మ కర్మం ఈ జన్మ కర్మం రాబోయే కర్మాన్ని ఓడగొట్టుకున్నప్పుడే మీరు పవిత్రులు అవుతారు. అనంత వరకు పవిత్రులు కాదు బిడ్డ. ఏండ్ల తపస్సులు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 10 లక్షల సంవత్సరాలు చేసిన వాళ్ళకు కూడా మేము వరమియ్యము. అర్థమైందా? ఇప్పటికీ హిమాలయ శిఖరాలకురా ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నోళ్ళకు కూడా ఇంకా మేము వాళ్ళ తపస్సుకు ఒప్పుకొని మేము దర్శనం ఇయ్యలే వారి. మీరు చిన్న చిన్న పూజలు చేసిన వాళ్ళకే ఏకంగా గర్భగుళ్ళ నల్ల పోసమ్మని తిరగోసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని సూర్యుడిని పట్టింది సుఖ బొట్టు పెట్టింది, చంద్రుణ్ణి పట్టింది, జడ కొప్పులేసింది. అమ్మ దర్శనం కావాలంటే మేము నిజాస్వరూపంలో దర్శనం కాము. ఇదే మా దివ్య దర్శనం. ఈ బంగారు పాదాన్ని మీరు కంటికి అద్దుకుంటే చాలు బిడ్డ, నా సేవ చేసుకుంటే చాలు. అమ్మా మా బస్తీ ప్రజలను పాత బస్తీ ప్రజలను నువ్వు చల్లంగా చూడాలి. వాళ్ళని అన్ని కష్టాల నుంచి బయటికి తేవాలి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా చూడాలి. ఇప్పుడు ఎన్నో దేవాలయాలు రూపుదిద్దుకున్నాయి బిడ్డ. ఈ చుట్టుప్రక్కన వాడలల్లా అసలు అన్ని విధాలుగా ఈ హైదరాబాద్ అనే పట్టణము గాని ఎక్కడ లష్కర పట్టణాలు ఉద్భవించక ముందు ఈ పట్టణం ఉద్భవించింది. ఇది రాజు హయాంలో నడిచిన పట్టణం బిడ్డ. అందుకే సింహవాహిని మహాకాళి అనే దర్శనం కూడా వాడు వచ్చి దర్శనం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి బిడ్డ. వాడు తుర్కవాడైనా గాని వాలేకుం సలాం అనుకుంటా అని విధాలుగా సలాం అంటే గులాం అయితే అని గులామయ్యే కదరా. గోలకొండ కోట మీద జగదాంబని పెట్టుకున్నాడు తుర్కవాడైనా గాని. కాబట్టి బోనాలు చేపించిండు ఆనాడు. ఇప్పుడు పుట్టిన అన్ని పట్టణాలకు మొదలు ఇదే పాత పట్నం. ఈ పాత పట్నంలకెళ్ళే బయలుదేరిన బిడ్డ దుష్ట సంహారం గురించి అన్ని విధాలుగా వాయు వరుసలు మరుస్తలేరా బిడ్డ. మీరు వాయు వరుసలు మర్చిపోతుండ్రు. కన్న కూతుర్ని కూడా చెడిచే తండ్రి అయ్యిండు. అని విధాలుగా తాగొచ్చి అని విధాలు ఒక దుర్మార్గుడు తల్లిని చెడిచేవాడయ్యిండు. రీతి రివాయిజ్ లేనిది వాయు వరుస లేని వాళ్ళు చాలా మంది అయ్యిండ్రు బిడ్డ. అందుకే నా శ్రీజాతిని కాపాడుకోనీకే, అలాగే దుష్ట సంహారణ శిష్ట రక్షణ చేసి బ్రహ్మాండ సృష్టిని కాపాడుకోనీకే నా అక్కజల గుళ్ళు మా అన్నదమ్ముల గుళ్ళు ధ్వంసం చేస్తుండ్రు. ఆ గుళ్ళు ధ్వంసం కాకుండా కాపాడుకోనీకి బయలుదేరిన రాయి దేవాలయంలోకి వెళ్ళి అదృష్టవంతులు అనుకోవాలి. ఇన్ని కోట్ల దేవాలయాలున్నా అమ్మ మనమ్మనే దుష్ట సంహారానికి బయలుదేరిందట అని మీరు అదృష్టానికి అనుకోవాలి తప్ప నేను ఎక్కడికో వెళ్ళిపోలే. నేను వెళ్ళిపోతే నేను ఊరు ఇచ్చిపెట్టిపోతే ఆ ఊరు వల్లకాడైతుంది, నేను వాడిని ఇచ్చిపెట్టిపోతుంది వల్లకాడైతుంది. ఇప్పటికి నేను అన్ని విధాలుగా వచ్చి 3-4 రోజుల గడువులైనా నేను 3-4 రోజుల గడువునైనా ఒక పిల్లని గాని ఒక చీమని గాని ఒక కుక్కని గాని ఒక నక్కని గాని ఒక పందిని గాని ఒక మేకని గాని కుక్కని ఏమన్నా బలి తీసిన్నా అనుకోలే తల్లి. అట్లా తప్పు అన్ని విధాలుగా మంచిగానే జరిగింది అనుకుంటాం. ఈ పాదమ్మల ఇక్కడనే పెట్టాలి నా తల్లి, మళ్ళీ ఎక్కడన్నా ఇటుకెళ్ళి వేరే దగ్గర నా పాదాన్ని మోపియగలరా? నా పాద ఒక భూమి మీద ఒక భూమి మీద పుట్ట వెలిసింది బిడ్డ. నీకు పాలాన చోటు నచ్చింది, ఆ పుట్టని వీక్కపోయి ఇంకో దగ్గర పెట్టగలవా? ఒక మహావృక్షం ఉన్నది, 400 సంవత్సరాల చరిత్ర ఒక వృక్షం ఉన్నది. మీరు గుడి కట్టాలనుకుంటారు, ఆ వృక్షం జాగల అలా తీసి ఇంకో దగ్గర స్థాపితం చేయగలరా? నా అడుగు వడ్డ దగ్గరనే నా అడుగుంటది తప్ప మీరు ఏడవడితే ఆడ తీసుకుపోయి పెడితే నేను నిలిచేదానగా. నా పాదం ఎంతున్నదో అంతే ఉండాలి. మీరు ఆ పాదాన్ని అన్ని విధాలు పొడిగించేది కాదు, తగ్గించేది కాదు. ఉన్నంతల పాదములనే శంకు చక్రాలు గాని గదాస్తములు గాని అన్ని విధ సూర్యచంద్ర నారాయణులు గాని అందరూ కూడా నా పాదం మీద వచ్చేటట్టుగా ఈ బ్రహ్మాండ సృష్టికి అధినాయకిని కదా బిడ్డ. శంకరుడు కాదు పెద్ద, ఆ శంకరుడినే కన్నా జగన్మాత పెద్ద. ఆ జగన్మాతనే జగజ్జనని మాత నేనే గొప్ప బిడ్డ. నమ్ముకొని కోల్చుకునే వాళ్లకు అన్ని కోరికలు తీర్చాలి. ఇప్పుడు ఉన్నటువంటి నా ముద్దు బిడ్డలందరినీ కూడా ఒకటే అడుగుతున్న, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సమాధానం ఇయ్యుండ్రి.
మీ కర్మలు, ఎందుకంటే మానవ జన్మ పుట్టినప్పుడు మీకు కష్టాలు, నష్టాలు, సుఖాలు, జరాలు, సర్దులు, రోగాలు, బీమార్లు అన్నీ వస్తాయి. ఇది మానవుల సహజనం కాబట్టి, మీ జీవితం కాబట్టి వస్తే వచ్చినాయేమో. కానీ అంతకు మించి ఇంకెక్కువ పుణ్యామ నరకాలు కానీ, లేకపోతే ఏమన్నా కోరుకుంటే ఆ కోరికలు నెరవేరకపోవడు కానీ ఎప్పుడన్నా జరిగేనా నేను దొంగదాన్ని అనిపించుకున్నా అన్మిటి మందిరంలా. అన్ని మంచినే కాబట్టి చిన్న ఉన్న నా ముత్యమంత విగ్రహాన్ని దేశమే లోకమే గర్వించదగ్గట్టుగా నన్ను ఎంత కీర్తిని చేసిర్రా మొన్న బోనాల పండుగలలో ఆషాఢ మాసంలా. నా కీర్తి ఇంత కూడా ఈ పాత బస్తీలో ఇన్ని దేవాలయాలు ఉండంగా కూడా నా లాల్ దర్వాజా సింహవాయిన తర్వాత రెండవ పేరు మారుమోగే పేరు నా దేవాలయాన్ని కీర్తి తెస్తుర్రు కదరా వారి. మీరెవ్వరు కూడా ఈ తల్లిని పట్టించుకోకపోతే నేను మిమ్మల్ని నన్ను పట్టించుకోకుండా పట్టించుకుంటా. నేను ఆనాటి నుంచి పట్టించుకునే పట్టుకనే మీరు ఇంత పూర్తుండ్రు బిడ్డ. కానీ అయినా కూడా మిమ్మల్ని చల్లని చూపు చూస్తున్నా. నేను అన్నెంత పెద్ద చూపు చూసి నన్ను కాపాడుకుంటుర్రా వారి. నన్ను కుందనాల బొమ్మ లెక్క తయారు చేసి పెట్టిర్రు కదరా, సంటి పిల్ల లెక్క లేను. నేనేమన్నా ముడిగి ముసల్దాని రూపం ఉన్నది బిడ్డ, నా రూపము గర్భగుల్లా. అందుకే నేను పెద్దదాని అవతారంలో కనబడినుంటే పెద్ద పాదం పెడుతుంటి. ఎవరో అనివిదల 9-10 ఏళ్ళ పిల్ల అవతారంలో ఉన్న పాదం లెక్క లేదు నా పాదము ముద్దుగా. నేనేమన్నా ముడిగి ముసలి దాని లెక్క అరిసెయి మాదిరి కంటే పెద్దగున్నా అది బిడ్డ నా పాదం. నేను ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని గడియలు ఇంకా ముందుకు పోయినా, ఈ భూ ప్రపంచం ఇంకెన్నాళ్ళైనా కానీ నేను 5 ఏళ్ళ పసి బాలనే బిడ్డ. అయ్యప్ప ఏమన్నాడయ్యా, మీరు వేసుకుంటారుగా నా తమ్ముని మాల. ఎన్ని యుగాలు గడిచినా, ఎంతెంత ఈ కాలము ముందుకు ఉన్నా కూడా 16 ఏళ్ళ పరసుపిల్లగాడే అన్నాడు అయ్యప్ప. అయ్యప్ప పెళ్లి పేరంటమే లేదన్నాడయ్యా నా తమ్ముడు అయ్యప్ప. అలాగే నేను 9 ఏళ్ళ బాల, 7 ఏళ్ళ బాల, 5 ఏళ్ళ బాల అవతారంలోనే ఉంటా నేను సంటి పిల్లోలి. అందుకే చిన్నపిల్లలందరూ పోషమ్మ స్వరూపము అని పేరు పెట్టిర్రు కదరా. చిన్నపిల్లలందరూ ఎవరి రూపం? నా ఆటపాటల తల్లి కదరా పోషవ్వ. అందుకే నేను ఏ పిల్లలన్నా నేను ఇక్కడ అడుగు పెట్టి నేను దేశ సంచారానికి లోకము ఏళ్ళతందుకు ప్రపంచాన్ని కాపాడతందుకు అడుగు పెట్టినప్పుడు మొన్న ఎన్ని భూకంపాలు వచ్చినాయిరా వారి. కష్టాల నుంచి బయటపడ్డా. ఆ తల్లికే మొక్కుకున్నా, నాకు ఎవరు లేకుండా. అమ్మ నువ్వే ఉన్నావు, నాకు వెనక ముంగట ఎవరు లేరు, నువ్వే నాకు ఆదర్శం అని మొక్కుకున్నా. అప్పటి నుంచి అమ్మవారిని నమ్ముతా మంచిగా ఉంది. ఇప్పుడు కూడా నాకు చాలా చిక్కుముడిలు ఉన్నాయి. ఆ చిక్కుముడి విడవాలని పొద్దున్నే వచ్చిన నేను అమ్మవారికి వారం వచ్చి దర్శనం చేసుకుంటాను రోజు. నేను అమ్మవారిని నమ్మిన ఉంది. నా కాపురం నిలబడి నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే ఆమె దయనే, అంతే సార్. మంచిగా నమ్మిన వాళ్ళకు నమ్మినంత మంచిగా చేస్తుంది అమ్మవారు. అమ్మవారి దగ్గర మనం ఏం కోరుకున్నా గానీ మంచిగా లేట్ అయినా గానీ అవుతుంది అంటారు. నాకు అయ్యింది సార్, నాకు అయ్యింది. కొంతమంది ఏమంటుండ్రంటే అమ్మవారు ఒకటే పాదం ఎట్లా పెడతారు, 2 పాదాలు ఉండాలి అన్నోళ్ళకు నేను మళ్ళీ అడిగిన అమ్మవారిను. ఇట్లా అంటుండ్రు అంటే వాళ్ళను ఒక్క పాదం మీద 5 అడుగులు వేసి చూపిమంటుంది అమ్మవారు.
చూసారు కదా, స్వయంగా అమ్మవారు వచ్చే అమ్మవారే పాదం ఇక్కడ పెట్టినట్లయితే అమ్మవారు అయితే మాట్లాడడం అయితే జరిగిందని చెప్తున్నారు. అంటే ఎవరికైతే దేవుడు వస్తుందో సో వాళ్ళే స్వయంగా చెప్పడం అయితే జరిగింది. అయితే ఒక పాదం ఇక్కడ పెట్టాను, ఇంకో పాదం పైన పెట్టాను అని చెప్పేసి ఇక్కడ కుడి పాదం 11:50 అలా పెట్టడం అయితే జరిగిందని చెప్పేసి అమ్మవారే మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఉన్న స్వామి వాళ్ళు కానివ్వండి, అదే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఆ కమిటీ మెంబర్స్ కూడా సీసీ కెమెరాలో అవన్నిట్లలో చూసినట్లయితే కనుక ఆ టైంకి ఆ సమయానికి మాత్రం ఎవరూ రాలేదు. అంటే వచ్చినప్పుడు కూడా అక్కడికి ఎవరూ వెళ్ళలేదు. సో స్వయంగా అమ్మవారి గుర్తు అక్కడ ఏదైతే బండారి ఉంటుందో అంటే ఆ పసుపు బండ ఏదైతే ఉంటుందో ఆ బండారిలో స్వయంగా అడుగు పెట్టేసి బంగారు పాదం చేయించామని, అంటే ఇప్పుడు మొన్ననే వెండి పాదాలు చేయించారంట. సో ఇప్పుడు అంతగా నేను కూడా ఏం కోరదలేను, అందరూ బాగుండాలి, అందరూ బాగుంటారని కూడా దీవించడం అయితే జరిగింది అమ్మవారైతే. సో ఇది వచ్చేసి అయితే మనకి హైదరాబాద్ లాల్ దర్వాజా నల్లపోచమ్మ టెంపుల్లో అయితే జరిగింది.